అందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో. 10వ భాగం. ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్. ఆమె కలం పేరు యష్దేవ్. అయ్యో అదేం లేదమ్మా. తనకి నేనంటే ఇష్టమే కాని తను అలాంటిది కాదు. ఈరోజు వంటకి మనిషి రాకపోతే బయట తింటాను అన్నాను. నా ఆరోగ్యం కోసం ఆలోచించి వచ్చి వండిపెట్టింది. మీరు తప్పుగా అనుకుంటున్నారు. చక్కగా తన తల్లి నమ్మేలా చెప్పేశాడు శ్రీను. శ్రీను మాటకి మోహమోహలు చూసుకున్నారు అతని తల్లిదండ్రులు. కాని అతని మారిన మాట తీరుకు వహిష్క భయపడింది. అదేంటి అలా అంటారు? కంగారుగా ఏదో అనబోతుంటే కళ్లతోటే ఆమెకి వార్నింగ్ ఇచ్చాడు శ్రీను. అతని ఎర్రని కళ్ళకి భయపడి నోరు తెరవలేకపోయింది వహిష్క. ఏమైంది అమ్మా ఏదో అంటున్నావు? అడిగారు శ్రీను తల్లి. అదేమ్మా, మీరు వచ్చారుగా మీక్కూడా వంట చేస్తాను అంటుంది. అంతేగా? ముందు తల్లితో నవ్వు గొంతుతో చెప్పి వహిష్కని మాత్రం బెదిరిస్తున్నట్టు అడిగాడు శ్రీను గంభీరంగా. అతని గొంతులోని కోపానికే వహిష్క తల దించేసింది. మా అమ్మే. ఇది వరకు ప్రేమ అనే మాయలో పడి ఒకదాన్ని చేసుకున్నాడు మా వాడు. అదో ముదనష్టపుది. కనీసం ఏనాడు తిన్నావా అని ఎరుగదు. నువ్వు చూడు చక్కగా పెళ్లికి ముందే మా ఆకలి పట్టించుకుంటున్నావు అన్నది ఆమె. ఏమి మాట్లాడలేక కళ్లల్లో నీళ్లతో శ్రీను తల్లివైపు ఒకసారి చూసి కిచెన్లోకి వెళ్లి వచ్చిన వాళ్లకి కూడా అన్నం పెట్టేసింది. కూరలు ఎలానో సరిపోతాయి కాబట్టి. ఇంకో అరగంట గడిచేసరికి అందరూ డిన్నర్ చేశారు వహిష్క తప్పించి. శ్రీను వాళ్ల అమ్మ అయితే వహిష్క వంటని పొగుడుతూనే ఉంది. అప్పటికే టైం 9 దగ్గర్లో ఉండటంతో వహిష్కని వదిలిపెట్టి వస్తాను అని వంక చెప్పి ఆమెతో బయటకి నడిచాడు శ్రీను. భయంగా అతనితో వెళ్ళింది వహిష్క. ఆమెని పైనుండి కింద దాకా చూస్తూ, పర్లేదు సాలిడ్ ఫిగర్వే నువ్వు. పెళ్లికి పనికొస్తావు. నా గురించి తెలుసుకాబట్టి మూసుకొని ఉంటావు కూడా. సో పెళ్లి చేసుకుందాం, అప్పుడు నీకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు పక్కలోకి వస్తా. కాకపోతే ఆ మొహం కోసం కళ్ల కోసం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకో. నాకు నా భార్య అలా చిరాగ్గా ఉంటే నచ్చదు అంటూ చెప్తుంటే, నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు చెప్పింది వహిష్క భయంగా. నిన్ను ఎవడు అడిగాడు? నేనేమైనా ఇష్టంతో చేసుకుంటా అన్నానా? జస్ట్ అవసరం కోసం అంతే. నువ్వు అలానే ఉండు అన్నాడు చిరాగ్గా శ్రీను. అది కాదు అంటూ ఏదో చెప్పబోతుంటే, ఏయ్ చుప్ అని గట్టిగా అరిచాడు శ్రీను. అతని వాయిస్కి భయపడింది వహిష్క. ఆమె కళ్లల్లో భయం అతనికి కిక్కిచ్చినట్టుగా అనిపించింది. బాగున్నావే. నిజంగా నీ రూపం నాకు అస్సలు నచ్చలేదు కానీ నీ వంట, అదిగో నంజు చూసి నీ కళ్లల్లో భయం. ఈ రెండిటి కోసం నిన్ను పెళ్లి చేసుకుంటా. అయినా నీలాంటి దాన్ని ఎవరు చేసుకుంటారు చెప్పు? ఆ మొహం, ఆ భూతద్దాలు, అవి చూసే పారిపోతారు. అందుకే ఫిక్స్ అయిపో, ఇంకో 3 నెలల్లో మన పెళ్లి అని అంటూ ఆమెని తీసుకొని ఆ వీధి చివర వదిలి ఆమెని తాకడానికి ట్రై చేశాడు. కానీ జన సంచారం ఎక్కువ ఉన్న ప్లేస్ కారణంగా వహిష్క ఈజీగా పక్కకి తప్పుకుంది. పళ్ళు నూరుతూ ఆమెని చూస్తూనే ఆమె వెళ్తుంటే సూటిగా కోపంగా చూశాడు శ్రీను. వహిష్క బయటకి వెళ్లగానే శ్రీను తల్లిదండ్రులు సమర్కి కాల్ చేశారు. చూసారా అమ్మ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో అని అడిగాడు అతను. చూసాము బాబూ. నిజానికి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మా అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఆ విషయానికి నాకు చెప్పాడు. ఇప్పట్లో ముహూర్తాలు ఉండవని ఆగాము, లేదంటే చెప్పే వాళ్ళామే అన్నాడు బాబూ. తప్పుగా అనుకోకండి, మావాడు కాస్త చిల్లరి వేషాలు వేస్తాడే కానీ చిల్లరోడు కాదు బాబూ అని లాస్ట్లో కాస్త ఘాటుగానే చెప్పి పెట్టేసింది ఆమె. ఏమి అర్థం కాలేదు సమర్కి. ముందు హార్రాజ్ చేస్తున్నాడు అనే అనుకున్నాడు అతను కూడా. అందుకే ఎంప్లాయీస్ డేటాబేస్ నుండి శ్రీను డీటెయిల్స్ తీసుకొని అతని పర్సనల్ డీటెయిల్స్లోని పేరెంట్స్ ఫోన్ నెంబర్ తీసుకొని విషయానికి చెప్పాడు. మీ అబ్బాయి ఆఫీస్లో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు, శుక్రవారం రోజు ఫ్లాట్కి రమ్మని పిలిచాడు, ఆమె బాధపడుతుంది అని. తమ కొడుకు మరి అంత నీచుడు అంటే నమ్మలేకపోయారు ఆ జంట. అందుకే ఎక్కడ ఇది ఇష్యూ అవుతుందో అని భయం వేసి వచ్చారు. ఇక్కడ చూస్తే ఆ అమ్మాయి మరి ఇలా అబ్బాయిలు ఇంటికి పిలిపించుకునే అంతగా లేదు. శ్రీను కూడా పెళ్లి అంటే ఏం మాట్లాడలేదు. ఇంకా డిన్నర్ చేసేటప్పుడు 3-4 నెలల్లో పెళ్లికి డేట్ ఫిక్స్ చెయ్యండి అన్నట్టే మాట్లాడాడు. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే చెప్పేదే కదా అని వాళ్ల ఆలోచన. ఇదేంటి శర్మ గారేమో హార్రాజ్మెంట్ అన్నారు, వీళ్ళేమో పెళ్లి అంటున్నారు.
అసలు ఆ అమ్మాయి ఏం ఫీల్ అవుతుంది? మనసులో అనుకోని ఆలోచిస్తూనే నిద్రకి ఉపక్రమించాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నే లేచి ముంబైకి తమ ఓన్ ఫ్లైట్లో స్టార్ట్ అయ్యారు. ప్యాకింగ్ అండ్ షిఫ్టింగ్ కి కాస్త టైం పడితే ఉదయం 6:30 కళ్ళ ముంబై రీచ్ అయ్యారు అందరూ. అక్కడ ఉన్న తమ గెస్ట్ హౌస్లో ఫ్రెష్ అయ్యి అందరూ లైట్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని 9కి పెళ్లిచూపులకి వెళ్లారు. రాజమహల్ లాంటి ఆ ఇంటిని చూసి అక్కడి పనివాళ్ల క్రమశిక్షణ చూసి ముందు పెద్దవాళ్లు ఇంప్రెస్ అయ్యారు. ఆ ఇంటిని చూస్తే ఎంత నచ్చిందో ఎందుకు ఒక రకమైన బ్యాడ్ వైబ్ కూడా అందాయి అందరికీ. అలాగే అక్కడ వాళ్లకి ఎంతో స్వతంత్రం ఉన్నట్టు ఫీల్ అయ్యారు ఆ ఫ్యామిలీ వాళ్ళు. ఎందుకో అర్థం కాలేదు. లోపలికి వెళ్ళాక ఆ ఇంటి పెద్ద, ప్రస్తుతం ఆ రాజమహల్ యజమాని భువనేశ్వరి దేవి ఉన్నారు. అందరినీ సాధారణంగా ఆహ్వానించి వెల్కమ్ డ్రింక్స్ ఆఫర్ చేశారు. సమర్థ్ గురించి ఎంక్వైరీ చేశాక ముందు చెల్లికి చెప్పి ఆ తర్వాత తల్లికి కూడా చెప్పాడు సావంత్. అందుకే వాళ్లని సాధారణంగా ఆహ్వానించింది భువనేశ్వరి దేవి. 5 ఫ్లోర్స్ ఎత్తుతో బయట నుండి చూడటానికి రాజసంగా ఇంకా గంభీరంగా ఉన్న ఆ మహల్ లోపల అత్యాధునికంగా, చాలా పోష్గా ఉంది. తమ దగ్గర ఉన్న డబ్బుని పరపతిని ప్రతి వస్తువులో ప్రతిబింబించేలా చూసుకుంటున్నారు భువనేశ్వరి దేవి. అది అక్కడికి వచ్చిన అందరికీ అర్థం అయినా ఎందుకో కాస్త ఇబ్బందిగా అనిపించింది ఆ పరిస్థితి. సమర్థ్ ఓకే అని చెప్పగానే అతను తనని ఎలా రిసీవ్ చేసుకుంటాడో తనతో ఎలా ఉంటాడో అసలు తమ మధ్య బంధం బాగుంటుందా లేదా అని రకరకాలుగా ఆలోచిస్తూ సమర్థ్ మీద ఫీలింగ్స్ కన్నా ముందు భయాలు ఎక్కువగా పెంచేసుకుంది సమన్య. ఇప్పుడు పెళ్లి చూపులు అంటే ఇంకా భయం పెరిగిపోయింది. సమర్థ్ వాళ్లు ముంబైలో ల్యాండ్ అయ్యాక సావంత్ సమన్యని నిద్రలేపి చెప్పాడు సమర్థ్ ఇస్ హియర్. గెట్ రెడీ అని. తన అమ్మ తన కోసం సెలెక్ట్ చేసిన కాస్ట్లీ లెహంగాని చూస్తూ ఘడంగా నిట్టూర్చి అందులో రెడీ అయ్యి, ఎక్సపెన్సివ్ జ్యువెల్తో రెడీ అయ్యి, జుట్టు మాత్రం తనకి నచ్చినట్టుగా ఫ్రీగా వదిలేసింది. తానేలానో అలా ఫ్రీగా ఉండలేదు, జుట్టు అయినా ఉంటే బాగుంటుంది అనుకుంది. బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఆ రోజు స్వయంగా తల్లే తన రూమ్కి వచ్చింది. అమ్మని చూసి చివ్వున లేచిన సమన్యని చూసి మనసు బాధగా ములిగిన దాన్ని తొక్కిపెట్టి ఆమెకి టిఫిన్ సెర్వ్ చేసి ఇస్తూ చాలా బాగున్నావు సామి అంటుంటే సామ్ కాస్త ముభవంగా చెప్పింది సమన్య. కూతురి వైపు చూసి ఏదో అర్థం అయినట్టు తల ఆడించి, సమన్య బాగున్నావు, అలాగే ఆ హెయిర్ అలా వదిలేయాకు, మేక్ ఎనీ బ్రైడ్ వెయిట్ లేట్ మీ కాల్ స్టైలిస్ట్ అంటూ సమన్య రూంలోని టెలిఫోన్ ద్వారా అక్కడికి స్టైలిస్ట్ ని 5 నిమిషాల్లో పిలిపించి తనకి హెయిర్ స్టైల్ చెయ్యండి అని వాళ్లకి ఆర్డర్ వేసి సమన్యని ఒకసారి చూసి వెళ్ళిపోయింది ఆమె. ఇలాంటి చిన్న చిన్న వాటికి ఫీల్ అవ్వకూడదు అనుకుంటూనే ఎన్నోసార్లు ఫీల్ అవుతూనే ఉంటుంది సమన్య. అందుకే జుట్టుని వాళ్లకి వదిలేసి బ్రేక్ఫాస్ట్ తినబుద్ధి అవ్వక జస్ట్ జ్యూస్ సిప్ చేస్తుంది ఆమె. సమర్థ్ వాళ్లు రీచ్ అయ్యాక అందరినీ తెలిసి దర్బార్ మొత్తం ఒక కొత్త ఆహ్లాదం చోటు చేసుకుంది. వెల్కమ్ డ్రింక్స్ అందాక అందరూ కాస్త రిలాక్స్ అయ్యాక మొదలు అయింది అసలైన ఘట్టం. మీరు అందరూ ఎందుకు కలిసే ఉన్నారు అడిగింది భువనేశ్వరి దేవి రాథోడ్ గారిని మనోజ్ గారిని చూస్తూ. ఆమె మాట ఎంత గంభీరంగా ఉందో ఆమె కళ్లల్లో ఏందో భావం ఉంది, అలాగే ఆమె మాట వెనక ఇంకేదో అర్థం వినిపిస్తుంటే. మీ ఆస్థానం పూణే అని విన్నాను, అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు ఇంకా సూటిగా అడిగారు రాథోడ్ గారు. ఈ రాజ్య వారసుల మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి మిస్టర్ రాథోడ్. అన్ని విస్మరించి మెలి ముసుగు చాటుగా ముడుక్కొని కూర్చోలేను నేను. పెళ్లి అయ్యాక ఆడపిల్ల అత్తవారి ఇంట్లో ఉండటం ఆచారం, కానీ మీ చెల్లి అలా లేదు ఎందుకు? మధ్యలో నా విషయానికి తీసుకురావద్దు. నా పరిస్థితి వేరు. అయినా నేనేం నా అత్తవారి ఇంటిని వదిలేసి రాలేదు, మేము బాధ్యతలు పంచుకున్నాము చెప్పింది ఆమె. మా బావ మనోజ్ గారు ఎవరో కాదు, స్వయానా నా మేనత్త కొడుకు. నాకన్నా 1 సంవత్సరం పెద్దే. తనకి పెళ్లి అయ్యేముందు కూడా మేము అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. పెళ్లి అయ్యాక కూడా అంతే. వయసు రీత్యా తన తల్లిదండ్రులు, నా తండ్రి స్వర్గస్థులు అయ్యారు. నా చెల్లి కూడా తన అత్తవారి ఇంటి బాధ్యతలు విస్మరించలేదు. ఇంకా బాగా నిలబెట్టి ఉమ్మడి కుటుంబంకి మంచి పునాది వేసింది. ఆమెకి ఈ విషయానికి తెలియదా, లేదా కావాలనే అడుగుతుందా అని ఆలోచిస్తూనే చెప్పారు రాథోడ్. అక్కడ ఆ గదిలో భువనేశ్వరిదేవి వెనక నించోని అందరినీ గమనిస్తున్న సావంత్ మీద పడింది ఆయన దృష్టి. మరి తర్వాత ఏం జరుగుతుందో
మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇట్లు మీ శివ.